హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన ఆల్గో ట్రేడింగ్స్లో హెడ్జింగ్ స్ట్రాటజీస్ గత 4 days నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ సైడ్ క్లోజ్ అవుతున్న స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మన స్ట్రాటజీస్లో అంటే మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో హెడ్జింగ్ స్ట్రాటజీస్ చేశాం కదా ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీ కొద్దిగా అప్డేట్ చేసిన తర్వాత గత 4 days నుంచి కంటిన్యూస్గా 4 days అంటే 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ సైడ్ క్లోజ్ అవుతుంది. అటువంటి స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ హెడ్జింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ 4 ఇండెక్స్ ఆప్షన్స్లో మనం హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఆల్గో ట్రేడింగ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. సో అవే స్ట్రాటజీ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో హెడ్జింగ్ స్ట్రాటజీ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆప్షన్ సెల్లింగ్ విత్ ఆప్షన్ బయింగ్. అంటే మనం ఇక్కడ వచ్చేసరికి 2 కాల్ ఆప్షన్, ఒక కాల్ ఆప్షన్ బై చేస్తాం, ఒక కాల్ ఆప్షన్ వచ్చేసరికి సేల్ చేస్తాం. సేమ్ ఒక పుట్ ఆప్షన్ బై చేస్తాం, ఒక పుట్ ఆప్షన్ సేల్ చేస్తాం. సో క్లియర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తూ, ఒక కాల్ని ఒక పుట్ని బై చేస్తూ హెడ్జింగ్ చేస్తున్న స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఈ స్ట్రాటజీస్ గత 4 days నుంచి, అందులో మిడ్ క్యాప్ నిఫ్టీ బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ రోజు మార్కెట్లో మీకు ఆ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూపెడతాను. గత 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి, అంటే 3 to 4 ట్రేడింగ్ సెషన్ ముందు మళ్ళీ అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే కొద్దిగా బెటర్ సైడ్ కనపడుతున్నాయి. ఒకసారి అది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ఇవి పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి క్యాపిటల్ ఎక్కువ, అంటే ఇవి రియల్ ట్రేడ్లో మీరు ట్రేడ్ చేయాలంటే ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 40,000 to 50,000 రూపీస్, అంటే 40,000 నుంచి 50,000 కావాలి. మీరు ఇక్కడ 4 స్ట్రాటజీస్ రియల్ టైంలో డిప్లాయ్ చేయాలంటే నియర్లీ 2 lakhs రూపీస్ కావాలన్నమాట. సో హెవీ క్యాపిటల్తో కూడుకున్న అమౌంట్. హెడ్జింగ్ స్ట్రాటజీస్ చూస్తున్న వారికి ఈ స్ట్రాటజీ చూడండి. ఒకసారి మీకు డిప్లాయ్ పేజ్లో చూడండి ఫ్రెండ్స్. టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈరోజు వచ్చేసరికి 10.96, అంటే నియర్లీ 11,000 అప్సైడ్తో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్. అవి కూడా మన హెడ్జింగ్ స్ట్రాటజీసే. మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది, బట్ ప్రతి ఆర్డర్ కూడా మనకు పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ చెప్పాను కదా, నియర్లీ 20,000 అబౌవ్ క్లోజ్ అయిందని గత 4 ట్రేడింగ్ సెషన్లో. ఒకసారి అది చూపెడతాను. సో ఫైనాన్స్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ, మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు మన హెడ్జింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నా హెడ్జింగ్ స్ట్రాటజీస్ వీడియోస్లో చెప్పాను. ప్యూర్లీ ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి ఇండికేటర్స్ ఉండవు. ప్యూర్లీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. స్పెసిఫిక్ స్ట్రైక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఆ స్ట్రైక్ ప్రైస్ మీదనే ప్యూర్లీ ట్రేడ్ అవుతాయి. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి, అంటే 9:15 నుంచి క్లోజింగ్ టైం వరకు, మార్కెట్ క్లోజింగ్ టైం వరకు 3:30 వరకు ట్రేడ్స్ తీసుకుంటుంది. ఒకసారి దీని యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ టోటల్ 110 ఆర్డర్స్ ఈరోజు ఇప్పటి వరకు, ఈరోజు క్లోజింగ్ వరకు టోటల్ 110 ఆర్డర్స్. ఒకసారి మీకు ఈరోజు డేట్ చూస్తే చూడండి. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, డేట్ ఓపెన్ అయితే లేదు. ఇది క్లోజింగ్, ఈరోజు క్లోజింగ్ వరకు ఇక్కడ వరకు మనకు క్లోజ్ అయింది. టోటల్ 110 ఆర్డర్స్. మీకు స్టార్టింగ్ డే కూడా ఒకసారి చూడండి. అంటే 4 days, నియర్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ అని చెప్పొచ్చు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది డేట్ ఓపెన్ అయితే లేదు. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. మళ్ళీ డిప్లాయ్. సో ఇక్కడ చూడండి. ప్రతి స్ట్రాటజీ బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేస్తుంది, బట్ మనం అప్డేట్ చేసిన తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకసారి ట్రేడింగ్ టోటల్ 110 సెషన్స్ తీసుకుంది. మీరు ఒకసారి చూస్తే టోటల్ 110 ఆర్డర్స్. ఇది
సో ఇది ఒకసారి ఇక్కడ చూడండి, 29 జూలై స్టార్ట్. ఫస్ట్ ఆర్డర్ ఒకసారి చూద్దాం. జూలై అంటే మనకి మిడిల్లో హాలిడేస్ వచ్చాయిగా, అంటే అరౌండ్ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్లే, 2 వీక్ డేస్ కూడా హాలిడేస్ వచ్చాయి మనకి. సో ఎంటైర్ 4 ట్రేడింగ్ సెషన్స్లో ఇది టోటల్ 110 ఆర్డర్స్ తీసుకుంది. 110 ఆర్డర్స్లో ఇది క్లోజింగ్, ఆల్ క్లోజింగ్ ప్రాఫిట్ చూస్తే 19,600, అరౌండ్ 20,000. ఇది ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. 19,600 ప్లస్లో క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి 19,000 అంటే 100 ఆర్డర్స్, మీరు 100 ఆర్డర్స్ బై సేల్ ఆర్డర్స్ తీసుకున్న 100 ఆర్డర్స్ వచ్చేసరికి బై సేల్ మీకు గవర్నమెంట్ ట్యాక్స్ ప్లస్ బ్రోకరేజ్ 50 రూపీస్ అనుకుంటే పర్ ఆర్డర్ మీరు 50 రూపీస్ అనుకుంటే 5,500 బ్రోకరేజ్ పోతుంది. టోటల్ ఈ 110 ఆర్డర్స్కి 5,500 అంటే 5,500 ఇందులో బ్రోకరేజ్ పోతే 19,600లో 14,000 ప్లస్ ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ అంతా కలిపి 50 రూపీస్ పర్ ఆర్డర్ ఇస్తున్నా. సో వచ్చేసరికి మనకి 19,600 ప్లస్లో క్లోజ్ అయింది. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఓన్లీ ఈ మిడ్ క్యాప్ నిఫ్టీకి వచ్చేసరికి 40K, అరౌండ్ 50K వరకు కావాలి. సో ఈ నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ దీంట్లో కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్, అప్డేట్ చేసిన తర్వాత. సో మీకు ఒకసారి చూపెడతాను. నిఫ్టీలో వచ్చేసరికి ఈరోజు ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం. 29th, ఇదే రోజు. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎన్ని అన్న మూమెంట్ చాలా వాలటైలిటీ హెవీగా ఉంటుంది కాబట్టి మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో హెవీ మూమెంట్ ఉంటుంది కాబట్టి అది ఈరోజు ఒకటే, అది కూడా మనకి అది సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి క్లియర్లీ 98 రూపీస్ అంటే ఇదే ట్రేడ్ అయింది, ఒకటే ట్రేడ్ తీసుకుంది. ఓకేనా నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి, బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీ వచ్చేసరికి చూడండి, అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే అరౌండ్ పాజిటివ్ సైడే క్లోజ్ అవుతుంది. ఈ అంటే 26th రోజు కానీ చూడండి, 26 కాని నుంచి మనం అప్డేట్ చేసాం. సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి 26 డేట్ కానీ చూస్తే అర్థమైపోతుంది. సో 24th, 26 డేట్ కానించి అప్డేట్ చేసిన తర్వాత, ఇది అప్డేట్ చేసిన తర్వాత ప్రైస్ 26 ఇక్కడ నుంచి అంటే 28 నెంబర్, ఆర్డర్ నెంబర్ 28 మైనస్ ఇక్కడ 2 SL ఇట్టనే, మిగతా అన్నీ పాజిటివ్నే క్లోజ్ అయ్యాయి. చూడండి 1, 2, 3 మొత్తం పాజిటివ్నే క్లోజ్ అయ్యాయి. 26 తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్రెడీ చూసాం. ఫైనాన్స్ నిఫ్టీ కూడా 26th కానీ చూడండి, మనం 26th నుంచి అప్డేట్ చేసాం. 29th, ఓకే 26th, 22 ఆర్డర్ నెంబర్, ఇదే రోజు 26. ఓకే 26. సో ఇవన్నీ మీరు ఈ రిజల్ట్స్ కూడా మీకు పేపర్ ట్రేడ్ రిజల్ట్స్లో చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఎగ్జిక్యూషన్ అంతా మనకి డిఫరెన్స్ ఏముండదు రియల్ టైంకి మనకి దీనికి. ఒక్క నిమిషం, ఇది 26th, 25th. ఓకే ఇక్కడ 26th, 19 దగ్గర 26 ఉంది, 16th, 26th, 12th ఎప్పుడు ఉంది, 25th ఉంది. అయితే 26th. ఓకే ఆర్డర్ నెంబర్ 14 నుంచి అనుకోండి ఫ్రెండ్స్, ఆర్డర్ నెంబర్ 14 నుంచి కంటిన్యూస్గా. సో మనకి స్టాప్ లాస్ చాలా తక్కువ హిట్ అవుతున్నాయి చూడండి ఇన్ని ఆర్డర్స్లో. ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక 2, 3 అంటే చాలా తక్కువ స్టాప్ లాసెస్ మనం అప్డేట్ చేసిన తర్వాత చాలా తక్కువ స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతుంది.
హెడ్జింగ్ స్ట్రాటజీ. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అదే విధంగా చూసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ చూసాం కదా ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ 26 కానించి. సో ఈ విధంగా ఉన్న హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క దానికి 50,000 క్యాపిటల్. హెడ్జింగ్ స్ట్రాటజీస్ కాబట్టి ప్యూర్లీ ఆప్షన్ సెల్లింగ్ విత్ హెడ్జింగ్ కాబట్టి క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. సో ఆప్షన్ బయింగ్ కాకుండా మీరు హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి యాడ్ చేసుకోండి. సో ఇవి యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా పేపర్ ట్రేడ్ రిజల్ట్ చూసి మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఒకసారి చూపెడతాను. వీడియో చూస్తున్నారు కదా, వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీకు ఒకసారి చూపెడతాను. ఈ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ అనమాట. ఇవే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. స్ట్రైక్ బేస్డ్ అని మీకు నేమ్ క్లియర్గా ఉంటుంది. నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్, బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్, ఫైనాన్స్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్, మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్. సో ఇవే అన్నమాట హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ కూడా ఇవి యాడ్ చేసుకుని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ఇవి కాకుండా స్ట్రైక్ మీకు హెడ్జింగ్ కాకుండా మీకు సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ప్యూర్లీ బయింగ్ స్ట్రాటజీస్, క్యాపిటల్ 7,000 అనమాట. అండ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. సో మీరు ఎవరికైనా హెడ్జింగ్ స్ట్రాటజీస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి యాడ్ చేసుకోండి. క్యాపిటల్ మాత్రం అరౌండ్ 2 lakhs. సో ఇక్కడ ఉన్న స్ట్రాటజీస్ అన్ని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో కమోడిటీ సెగ్మెంట్లో కూడా మీకు స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, అది కూడా ఒకసారి చూపెడతాను. కమోడిటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది క్రూడ్ ఆయిల్. సో చూడండి, ఇది కూడా మొత్తం 34 ఆర్డర్స్ తీసుకుంది, మనకి 3,009. మనకి ఇందులో కూడా న్యాచురల్ గ్యాస్లో కూడా పెర్ఫార్మెన్స్ బెటరే ఉంది. సో మీరు చూడండి, టోటల్ 20 ఆర్డర్స్లో 1,700+ క్లోజ్ అయింది. సో మీరు ఇలా కమోడిటీ సెగ్మెంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి, యాడ్ చేసుకుని పేపర్ ట్రేడ్లో నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో ఇవి కాకుండా క్రిప్టో కరెన్సీస్లో కూడా చాలా తక్కువ అమౌంట్తో 1,500తో ట్రేడ్ చేసే స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, ఇది ఆల్రెడీ నిన్నటి డెల్టా ఎక్స్చేంజ్ మీద అంటే బిట్ కాయిన్ స్ట్రాటజీస్ మీద వీడియోస్ చూడండి, అందులో మీకు క్లియర్గా చూపెట్టాను. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ బీటీసీ మనకి బిట్ కాయిన్ మరియు ఇథేరియం స్ట్రాటజీస్ అనమాట. విత్ 1,500తో ట్రేడ్ చేసే స్ట్రాటజీస్, ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో బిట్ కాయిన్ మీద చూడాలంటే ఈ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్, హెడ్జింగ్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే, అండ్ ఆల్సో నేను బిట్ కాయిన్లో కూడా రిజల్ట్స్ చూపెడతాను ఈవినింగ్ వరకు. ఒక్కసారి అది చూపెడతాను ఈవినింగ్ వీడియోలో. సో ఓవరాల్గా బిట్ కాయిన్ డెల్టా ఇది రియల్ టైమ్ అకౌంట్ ఫ్రెండ్స్. 7 ఆర్డర్స్ తీసుకుంది డాలర్స్ రూపంలో. ఇది $1, $3, $5, టోటల్ $42. మొత్తం 7 ఆర్డర్స్ తీసుకుంది. క్యాపిటల్ ఇక్కడ వచ్చేసరికి క్యాపిటల్ ఎంత 1,500 అన్నమాట. 1,500 ఈ బీటీసీ యూఎస్డి, ఇది బిట్ కాయిన్ది. ఇంకోటి వచ్చేసరికి ఇథేరియం ఈటీహెచ్ యూఎస్డి. సో ఇది ఈరోజు లైవ్ డిప్లాయ్ చేసినాను. $4 అంటే ఇది కూడా 1,500 తోటి ట్రేడ్ అవుతుంది. $4 పాజిటివ్ రియల్ లైవ్ ట్రేడ్, లైవ్ ఎంటర్డ్ లైవ్ ఆటో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఈవినింగ్ వీడియోలో చెప్తాను కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి.